దామోదర్ రెడ్డి గారు అప్పుడు టెక్నికల్ కమిటీ అప్పుడు ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా నేనే ఉన్నాను. ఏం లేదు, దానికి ఆ డిఫెక్ట్ను రెక్టిఫై చేసి శాండ్ను సాలిడిఫై చేసి గ్రౌటింగ్ చేసి దీన్ని కాపాడుకుంటేనే ఇది నిలుస్తుంది. అలాగే వదిలిపెడితే ఫర్దర్ డ్యామేజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఏమాత్రం ఉపయోగపడాలన్నా, రాష్ట్రానికి ఉపయోగపడాలన్నా ఇమ్మీడియట్గా దీన్ని టేకప్ చేసి రెస్టోర్ చేయాలి. ఈవెన్ మినిమం డ్రాడౌన్ మెయింటైన్ చేస్తే ఎటువంటి హాని జరగదు. దాని నుంచి మనం పంపులన్నీ నడిపించుకోవచ్చు. ఆల్ బ్యారేజెస్కి మినిమం డ్రాడౌన్ లెవెల్ నాట్ యాజ్ ఎ రిజర్వాయర్ బట్ యాజ్ ఎ బ్యారేజ్గా వాడితే ఇబ్బందులన్నీ తగ్గుతాయి. దీన్ని కడితే ఇప్పుడు రిపేర్ చేస్తే అది 16 టీఎంసీలు పెట్టకూడదు. ఆ లెవెల్ బ్యారేజ్ అంటే సాధారణంగా డైవర్ట్ చేస్తాం. ఆ డైవర్ట్ చేయడానికి కావాలి 11-12 ఫీట్లే ఉంటుంది. గోదావరి బ్యారేజ్ తీసుకో, కృష్ణా బ్యారేజ్ తీసుకో, 11-12-13 ఫీట్ల కన్నా ఎక్కువ లేదు. ఎన్ని టీఎం 93 లెవెల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఒక టీఎంసీ పంపు చేయదలుచుకుని 93 కన్నా తక్కువ కూడా పోవచ్చు. కాబట్టి ఇదొకటి కడితే సరిపోతుంది. అన్నిటికీ రెక్టిఫికేషన్ చేసుకోవాలి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా. దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. శాండ్ ఫర్దర్ ఎరోడ్ కాకుండా చూడాలి. శాండ్ ఎరోడ్ అయినందుకు ఈ ప్రాబ్లం వచ్చింది. శాండ్ పోకుండా చూడాలి. కావాల్సిన ఎక్స్పర్ట్ అడ్వైస్ ఇస్తాం.